హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్స్ తప్పకుండా షేర్ చేసుకోండి. యాక్చువల్గా ఈ వ్లాగ్ 2 డేస్ బ్యాక్ పెడదాం అనుకున్నాను. బట్ కొన్ని టెక్నికల్ రీజన్స్ అనమాట. మేబీ ఇలాగా చనిపోయిన లాంటి వీడియోస్ పెడితే యూట్యూబ్ గైడ్లైన్స్ ఏమైనా వైలేట్ అవుతాయేమో అనిపించింది. ఎందుకంటే వీడియో ఎడిట్ చేసేసి యూట్యూబ్లో అప్లోడ్ కూడా చేశాను. దాని తర్వాత ప్రాసెసింగ్ జరుగుతుందనమాట. సో అప్పుడు నాకు రెస్ట్రిక్షన్స్లో లిమిటెడ్ అని వచ్చింది. ఆల్రెడీ ఒక ఛానల్ మంది అలాగే టెర్మినేట్ అయిపోయింది కదా! సో, అందుకే మళ్ళీ ఈ ఛానల్ ఎందుకు రిస్క్‌లో పెట్టడం అని చెప్పి వీడియోని డిలీట్ చేసేసాననమాట. ఇంకా లైట్‌గా కొన్ని చాలా తక్కువ క్లిప్స్ అయితే ఇందులో యాడ్ చేశాను. అంటే మా నానమ్మని ఎక్కువ చూపించలేదనమాట. చూపిస్తేనే నాకు అలాంటి రెస్ట్రిక్షన్స్ వస్తున్నాయి. అందుకే ఎక్కువ చూపించట్లేదు. సో, ఇంకా మా నానమ్మకి ఫ్యూనరల్ ఏమి అంటే మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో చేశామనమాట. మేము అంతకుముందు అందరం కలిసి ఉండేవాళ్ళం కదా! ఇండివిడ్యువల్ హౌస్ మమ్మీ వాళ్ళది. సో, అక్కడ చేశాము. ఎందుకంటే అపార్ట్మెంట్లో మనకి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అండ్ అంతగా ఫ్రీగా కూడా ఉండకపోవచ్చు కదా! సో, అందుకని ఇక్కడే చేశామనమాట. చూసారు కదా! ఇంకా మా నానమ్మనైతే తీసుకెళ్ళిపోతున్నారు. ఎంత బాధ అనిపించిందో చెప్పలేను అసలకి. అంటే నానమ్మకి చాలా ఎక్కువ ఏజ్ అయిపోయో లేకపోతే అంటే ఏదైనా బాలేకుండా ఉండో ఇబ్బంది పడుతూ చనిపోయారనిపిస్తే అంత బాధ అనిపించేది కాదు. బట్ మా నానమ్మకి 78 ఇయర్సే, ఇంకా 8 ఇయర్స్ కూడా రాలేదనమాట. సో అలాంటి టైంలో ఇంకా ఇంత సడన్గా చనిపోతారని అయితే అనుకోలేదు. బాగా యాక్టివ్గా కూడా ఉండేవాళ్ళనమాట. సడన్గా ఇలా హార్ట్ స్ట్రోక్ వస్తుంది అని అయితే అసలు ఎవ్వరూ అనుకోలేదు. యాక్చువల్గా మా నానమ్మకి ఏమైందంటే 30 ఇయర్స్ బ్యాక్, అంటే నేను బిట్టు ఏజ్ అలా ఉన్నప్పుడు మా ఇంట్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది. సో అప్పుడు మా నాన్నమ్మకి కొంచెం బర్న్స్ అయ్యాయన్నమాట. అందుకని నేను ఎక్కువ వీడియోస్లో చూపించను. ఎందుకంటే మళ్ళీ అందరూ అడుగుతూ ఉంటారు కదా ఏమైంది అని. అందుకని నేను చూపించను అంతే. అంతేగాని మా నాన్నమ్మతో మాట్లాడకుండా ఉండడం అలాంటివన్నీ మేము చెయ్యము. ఎందుకంటే లాస్ట్ వ్లాగ్లో ఎవరో ఒక కామెంట్ పెట్టారనమాట, మీ నానమ్మ ఉన్నప్పుడేమో ఎవరు సరిగ్గా మాట్లాడలేదు, మేము వీడియోస్లో కూడా చూడలేదు అని. ఎన్ని వ్లాగ్స్లో ఉన్నారంటే మా నానమ్మ చాలా అంటే కామెడీగా ఫన్నీగా ఉన్న వీడియోస్ కూడా ఉన్నాయి. అంతెందుకండి, లాస్ట్ టైం మా బిట్టుబాబు బర్త్డే అప్పుడు కూడా మా నానమ్మని ఎంత బాగా చూపించాను నేను వీడియోలో. సో అలా చేసే ఫ్యామిలీ అయితే కాదు మేమైతే. మా నానమ్మకి 30 ఇయర్స్ నుంచి అన్నీ మా మమ్మీయే చేశారనమాట. మీరు నమ్మరు చెప్తే. ఒక చిన్న పిల్లని ఎలా చూసుకోవాలో అలా చూసుకున్నారు మా మమ్మీ అయితే. సో అలాంటిది మేము మాట్లాడకుండా ఉంటామా చెప్పండి? అలా నోటికొచ్చినట్టు ఎలా పడితే అలా మాట్లాడేస్తే చాలా బాధ అనిపిస్తుంది. అండ్ ఇంకొకళ్ళు ఏమంటే, ఒక పక్క చనిపోతే మీరు వీడియోస్ తీసుకుంటున్నారా అని అని కూడా కామెంట్ పెట్టారు. అంటే ఇప్పుడు మనం ఎవరైనా చనిపోయారనుకోండి, జస్ట్ ఒక రోజు 2 రోజులు తర్వాత మనము మన పనులు మనం చేసుకుంటాము. అండ్ మన ఆఫీస్ వర్క్ అవన్నీ, మన జాబ్ అవన్నీ చేసుకుంటాం కదా! సో ఇది కూడా నా జాబ్ లాగే. సో అలాంటప్పుడు నేను ఇంకా వీడియోస్ తీసుకుంటే తప్పేముందో నాకైతే ఏం అనిపించలేదు. నాకు అర్థం కాలేదు. సో ఇట్స్ ఓకే. ఇలాంటి పిచ్చి కామెంట్స్ అయితే నేను పట్టించుకోను. బట్ కొంచెం చెప్పాలి అనిపించింది. అంటే ఏదన్నా అనే ముందు ఆలోచించుకుంటే బెటర్ అని నాకు అనిపించింది. అండ్ ఎగ్జాక్ట్‌గా జనవరి 1 రోజు, న్యూ ఇయర్ రోజు మా నానమ్మ ఎత్తుబడి అయిందనమాట. అంటే ఫ్యూనరల్ ఫస్ట్ డే ఉంటుంది కదా! అంత్యక్రియలు చేస్తాం కదా! సో ఆ రోజు జరిగిందనమాట. అండ్ ఇంకా పక్క రోజు ఏమంటే అంటే ఎత్తుబడి తర్వాత సెకండ్ రోజు చిన్న కర్మ ఉంటుంది. అది కూడా ఇంకా అక్కడే చేసేసాము. అండ్ ఇంకా థర్డ్ డే ఇక్కడికి వచ్చేసాము అపార్ట్మెంట్‌కి. మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసామనమాట. అండ్ ఇంకా థర్డ్ డే ఏమంటే ఇలా రోజు ఒక్కొక్కరు లేకపోతే ఒక ఇద్దరు ముగ్గురు కలిసి కొన్ని ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకొని వస్తారు. ఇంకా అక్కడ ఆకు పెట్టేసి ఇంకా అవన్నీ నానమ్మకి పెడతామన్నమాట. అండ్ ఇంకా చాలామంది కూడా అంతే. నేను అదే చెప్దాం అనుకుంటాను, వాళ్ళు ఉన్నప్పుడే మనం అన్నీ మంచిగా చూసుకోవాలి అని. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, వాళ్ళు చనిపోయిన తర్వాత మనం ఇలాంటివన్నీ చేసి కూడా ఉపయోగం ఉండదు. బట్ ఇంకా మా నానమ్మని ఎలా చూసుకున్నామో మాకే తెలుసు. మా అమ్మ మా నానమ్మకి ఎంత చేశారో అది మాకే తెలుసు అనమాట. అసలు ఎంత బాధ అనిపించిందో నిజంగా. మా నాన్న అయితే అసలు తట్టుకోలేకపోయారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, మా నానమ్మకి తలకొరివి మా నాన్నే పెట్టారు. అంటే మా తాతయ్య చనిపోయినప్పుడు, అంటే మా వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు మా మమ్మీ ప్రెగ్నెంట్గా ఉన్నారంట. సో అప్పుడు మా బాబాయ్ చేశారు మా తాతయ్యకి. ఇంకా మా నాన్న ఇంకా చేయడానికి మా నాన్నమ్మే కదా ఉన్నారు. సో అందుకని మా నాన్నమ్మకి మా నాన్నే చేశారనమాట. చాలా బాగా అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. అంటే ఇన్నేళ్ళు మన ఇంట్లో ఉండి, మనతో పాటు ఉండి, మన రుణం తీర్చుకోవడం అంటే అదే కదా! సో అందుకని నాకు చాలా మంచిగా అనిపించింది మా నాన్నని చూస్తే.
హాస్ని పాప ఎక్కడుంది అసలు? అండ్ ఇది వచ్చేసి థర్డ్ డే అనమాట. ఇంకా ఆ రోజు మా అమ్మకి అన్నలు ఉంటారు కదా, వాళ్ళు మా మేనమామలు అండ్ మా అత్తయ్య అంటే మా నానమ్మకి కూతురు మా మేనత్త అండ్ తర్వాత మా చెల్లి మా పిన్ని వాళ్ళందరూ కలిసి ఆకు వేశారనమాట. అండ్ ఇంకా ఫిఫ్త్ డే కానీ లేకపోతే సెవెంత్ డే కానీ నేను చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే మా చెల్లి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోవాలి. తను ఆఫీస్కి 3 days ఏమో లీవ్ పెట్టుకునింది. ఇంకా అంతకంటే ఎక్కువ లీవ్స్ ఇవ్వరు కదా. సో అందుకే ఇంకా తను ఈరోజే చేసేసి ఇంకా హైదరాబాద్కి వెళ్ళిపోతుంది. అండ్ నేనేమంటే ఫిఫ్త్ డే కానీ లేకపోతే సెవెంత్ డే కానీ చేద్దాం అనుకున్నాను. నేను ఒకటేసారి పెద్ద కర్మ అయిపోయిన తర్వాత వెళ్దామని డిసైడ్ అయ్యాను. మా హస్బెండ్ అండ్ ఇంకా హాసిని పాప ఏమంటే వెళ్ళిపోతారు, ఎందుకంటే హాసినికి స్కూల్ ఉంది కాబట్టి. ఇంకా నేను బిట్టు ఉంటాము, తర్వాత వెళ్దాం అనుకున్నాను కర్మంత్రం అయిపోయిన తర్వాత, పెద్ద కర్మ అయిపోయిన తర్వాత. ఎందుకంటే 1 weekలో నేను మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి రాలేను. ముంబై చాలా దూరం కదండి. సో ఇంకా నాకు కుదరదు. అందుకని నేను ఇంకా ఉండిపోయాను. ఈ ఉంటాయి కదా, ఇవన్నీ అయిపోయిన తర్వాత బయలుదేరేద్దాము అని చెప్పేసి ఉన్నాను. సో అందుకని నేను కొంచెం లేట్గా అయినా పర్వాలేదు అనుకొని ఆ రోజు పెట్టలేదనమాట. అంటే తర్వాత ఇంకా ఉన్నారు కదా మా అత్తయ్యలు సీను వాళ్ళు, ఇంకా చాలామంది ఉన్నారు. సో వాళ్ళు చేసేటప్పుడు నేను కూడా పెడదామని అనుకున్నాను. అంటే ఇలా ఉంటుందన్నమాట మాకు, ఇదొక ట్రెడిషన్. కొంతమంది వరుసలు ఉంటారు కదా, అంటే పుట్టింటి వాళ్ళు, వియంకులు, ఆడపడుచులు, సో ఇలా అందరూ ఇలా పెట్టాలన్నమాట. అందుకని ఇంకా మేము ఇలా ఖచ్చితంగా చేస్తాము. అండ్ మీలో ఎంతమందికి ఈ ట్రెడిషన్ ఉంది అనేది కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఇది జరిగి కరెక్ట్గా ఇప్పటికి 2 months అయ్యింది. బట్ ఈ 2 monthsలో కూడా నాకు మా నానమ్మ చనిపోయింది అని అసలు నేను నమ్మలేకపోతున్నాను అనమాట. అంతా ఏమంటారు, షాకింగ్ న్యూస్ మా అందరికీ, నమ్మలేనట్టుగా అనిపిస్తుంది. ఇంకా అక్కడే ఉంది, ఇంకా అక్కడే ఉన్నారు మాతో మాట్లాడుతున్నట్లుగానే అనిపిస్తుంది. ఇంకా సడన్గా గుర్తొస్తుంది అనమాట, నానమ్మ చనిపోయారు ఇంకా లేరు అని. సో అప్పుడు చాలా చాలా బాధ వేసేస్తుంది అనమాట నాకు. ఈ మధ్యన అయితే టీవీలో ఏదన్నా ఎవరైనా చనిపోయిన సీన్ ఉంటే కూడా మా నాన్నమ్మే గుర్తొచ్చేస్తారనమాట. ఏడుపు వచ్చేస్తుంది అసలుకి, ఎందుకో తెలీదు. చాలా సడన్గా అయ్యేసరికి ఎవరం తీసుకోలేకపోయామన్నమాట. చాలా చాలా బాధ అయిపోయింది. సో చెప్పాను కదా, ఏదైనా బాగాలేకుండా ఉండి లేకపోతే మంచంలో ఉండి తన పని తను చేసుకోలేకుండా ఉండి చనిపోయి ఉంటే అంతగా బాధపడి ఉండే వాళ్ళం కాదేమో. మేబీ ఏజ్ అయిపోయిందిలే, ఎందుకు ఆమె ఇబ్బంది పడ్డామని అనిపించేది. బట్ ఇలా బాగా తిరుగుతూ తిరుగుతూ యాక్టివ్గా ఉండి అందరితో బాగుండి అలా చనిపోయేసరికి కొంచెం బాధ అనిపిస్తుంది. సో ఇంకా నేను హాసిని పాప కూడా దండం పెట్టేసుకున్నాము నానమ్మ దగ్గర. అండ్ ఇంక తర్వాత మా హస్బెండ్ కూడా వచ్చారనమాట. ఇంకా అందరం కలిసి ఇలా మంచిగా నానమ్మకి దండం పెట్టుకున్నాము. ఇంకా అందరూ లైన్గా వెళ్ళి అక్కడ కొంచెం ఏదో ఉంటుంది కదా, సాంబ్రాణి వేయడం అండ్ అక్కడ వాటర్ వేయడం అదంతా ఉంటుంది, టెంకాయ కొట్టడం అదంతా. సో ఇంకా అవన్నీ చేసేసామన్నమాట. అండ్ ఇంకా పెద్ద కర్మ వచ్చేసి మాకు 11th డేకే కుదిరింది. అంటే రోజులు తిథులు అవన్నీ చూసుకుంటాం కదా, లైక్ అమావాస్య రోజు కానీ లేకపోతే మంగళవారం, శుక్రవారం ఇలాంటి టైంలో కర్మంత్రాలు మేమైతే చేయము. సో ఇంకా ఆ రోజు కరెక్ట్గా సరిపోయింది అనమాట. సాటర్డే వచ్చింది కర్మంత్రము. సో ఇంకా 11th డేకి వచ్చేసింది అనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత నేను బయలుదేరదాం అనుకున్నాను. అండ్ ఇంకా ఈ లోపల హాసిని పాప ఇంకా మా హస్బెండ్ ఏమంటే వెళ్ళిపోయారు ముంబైకి. ఇంకా మా చెల్లి ఏమంటే ఇంక ఇప్పుడే వెళ్ళిపోతుంది, ఈరోజు ఈవినింగ్ వెళ్ళిపోతుంది. లైక్ మళ్ళీ కర్మంత్రం అప్పుడు రావచ్చు కదా అని చెప్పి, ఎందుకంటే మధ్యలో 1 week గ్యాప్ ఉంది కాబట్టి తనకి కుదరదు ఉండడానికి. సో ఇంకా అది సంగతి. ఇంకా అందరూ ఇలా వచ్చి నానమ్మ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నారు.
బాయ్ బేబీ. నందు బాయ్ నందు. సో ఇంకా మా చెల్లి వాళ్ళైతే హైదరాబాద్కి బయలుదేరేస్తున్నారు. అండ్ ఈసారి నేను ఎక్కువ వీడియోస్ కూడా తీసుకోలేదు. ఆల్మోస్ట్ నేను 10 days అయితే ఉన్నాను నెల్లూరులోనే. బట్ చెప్పాను కదా, ఇంకా ఇలాంటి టైంలో ఎక్కువ మంది ఇంటికి వస్తూ ఉంటారు. ఎవరో ఒకళ్ళు మమ్మీ వాళ్ళని నాన్నని పలకరించడానికి విచారింపుకి వస్తూనే ఉంటారు. అండ్ ఇంకా మా బంధువులందరూ ఇంకా కరమంత్రం అయ్యేంత వరకు వస్తూనే ఉంటారనమాట. అంత మంచిగా ఉంటారు అందరూ కూడా కలిసిమెలిసి. సో ఇంకా అందుకే ఎక్కువ వీడియోస్ తీసుకోవడం నాకు కుదరలేదు. కుదిరినంత వరకు అయితే షేర్ చేస్తాను నెక్స్ట్ వ్లాగ్లో, ఓకేనా? సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.